ఢిల్లీలోని లోధి కాలనీ రైల్వే స్టేషన్కి వెళ్తే మహా అయితే 5-6 ప్రయాణికులు కనిపిస్తారేమో ఈ రోజుల్లో. అవును. ప్లాట్ఫామ్ మీద నిలబడితే ఏంటంటే కేవలం గాలి వీచే శబ్దం, చెట్ల ఆకుల చప్పుడు తప్ప ఇంకేమీ వినిపించదు. ఢిల్లీ లాంటి ఒక మహానగరంలో, అంటే అంత రద్దీగా ఉండే సిటీలో అంతటి నిశ్శబ్దం ఉండటం చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఖచ్చితంగా ఒక వింతైన ప్రశాంతత ఉంటుందక్కడ. అదే కదా. కానీ 1947లో సరిగ్గా ఇదే ప్లాట్ఫామ్ మీద లక్షలాది మంది ప్రాణభయంతో గుండెల్లో వణుకుతూ రైలెక్కిన కన్నీటి గాథ ఈ నిశ్శబ్దం వెనక దాగి ఉంది. అవును. ప్రస్తుతం ఎవరికీ పట్టని ఈ ప్లాట్ఫామ్ అప్పట్లో లక్షలాది మంది వీడ్కోలు కన్నీళ్లను, ప్రాణభయాన్ని తన భుజాలపై ఎలా మూసిందో విశ్లేషించడమే ఈ చర్చ లక్ష్యం. ఒక పెద్ద హిస్టరీ బుక్ని క్లోజ్ చేసి పక్కనబెట్టినట్టు ఈ స్టేషన్ ఇప్పుడు నిశ్శబ్దంగా ఉండిపోవడం నిజంగా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. నిజమే. బయటికి ఎంతో ప్రశాంతంగా కనిపించే ఒక ప్రదేశం అసలు ఒక దేశపు అతిపెద్ద విషాదానికి ఎలా కేంద్ర బిందుగా మారిందనేది మనం ఈరోజు విశ్లేషించబోతున్నాం. ఈ స్టేషన్ను కట్టింది 1946లో. అప్పట్లో బ్రిటిష్ వాళ్లు తమ ప్రభుత్వ ఉద్యోగుల కోసం కట్టిన లోధి కాలనీ ఉంది కదా, అందులో భాగంగానే దీన్ని నిర్మించారు. చెప్పాలంటే బ్రిటిష్ వాళ్లు ఢిల్లీలో కట్టిన చివరి రెసిడెన్షియల్ ఏరియా కూడా ఇదేనన్నమాట. సరే, ఇప్పుడు అసలు కథలోకి వద్దాం. మామూలుగా కనిపించే ఈ స్టేషన్ భారత విభజన సమయంలో ఎంత పెద్ద పాత్ర పోషించిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. అది 1947వ సంవత్సరం ఆగస్టు 2వ వారం నుంచి నవంబర్ 22వ వారం వరకు, అంటే దాదాపు 3 నెలల పాటు ఈ స్టేషన్లోని పట్టాలకు అస్సలు ఓవేలేదు. ప్రతిరోజు 2 నుంచి 3 రైళ్లు పాకిస్తాన్ వెళ్లేవాళ్లతో కిక్కిరిసిపోయి ఇక్కడ్నుంచి బయలుదేరేది. ఆ రోజుల్లో పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో ఊహించుకోండి. లోపల చోటులేక కొంతమంది రైలు పైకప్పుల మీద కూర్చుని ప్రాణాల్ని పణంగా పెట్టి మరీ ప్రయాణించారు. తమ ఇల్లు, ఆస్తులు అన్నీ వదిలేసి వెళుతున్న వాళ్ల నిస్సహాయతకు, వాళ్ల ఆరాటానికి ఇది ఒక సజీవ సాక్ష్యం. అయితే ఈ ప్రయాణం అనుకున్నంత గందరగోళంగా జరగలేదు. చాలా పద్ధతిగా ఏర్పాటుచేశారు. ఉదాహరణకి కర్నాట్ ప్లేస్లో ఒక తాత్కాలిక ఆఫీస్ పెట్టి మరీ టికెట్లిచ్చారు. అల్లర్లలో సర్వం కోల్పోయి పురాణా కిలా, హుమాయూన్ టూమ్ దగ్గరున్న క్యాంపుల్లో ఉన్నవాళ్లను ఈ రైళ్లలో ఎక్కించారు. అంతేకాదు, పాకిస్తాన్ వెళ్లాలని నిర్ణయించుకున్న ప్రభుత్వ ఉద్యోగుల కోసం న్యూఢిల్లీ స్టేషన్లో స్పెషల్గా కొన్ని కోచ్లను కూడా యాడ్ చేసేవాళ్లు. ఈ వలసలు అంటే కేవలం అంకెల గారడీ కాదు. ప్రతి ప్రయాణం వెనుక ఒక కథ ఉంది. ప్రతి వీడ్కోలు వెనుక చెప్పలేనంత బాధ ఉంది. అలాంటి కొన్ని హృదయాన్ని ద్రవింపజేసే కథల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. విభజనకు ముందు రోజుల్లో ఢిల్లీ నగరం అల్లర్లతో మండిపోతోంది. ఆ భయంతోనే చాలామంది నగరాన్ని వదిలి వెళ్ళిపోయారు. ఆ హింసకు ఒక ఉదాహరణే డాక్టర్ ఎన్సి దోషి గారి విషాదగాథ. ఆయన కరోల్ బాగ్లో అల్లర్లను ఆపడానికి ప్రయత్నిస్తుంటే తన దగ్గర పనిచేసే ఒక వ్యక్తే ఆయన్ను చంపేశాడు. ఎంత దారుణం కదా! శాంతి కోసం ప్రయత్నించి ప్రాణాలు కోల్పోయారాయన. ఇలా వెళ్లిపోయిన వాళ్లలో భవిష్యత్తులో ఒక ఫేమస్ క్రికెటర్ అయిన సికందర్ బఖ్త్ కుటుంబం కూడా ఉంది. వాళ్లు కరోల్బాగ్లో ఉండేవాళ్లు. తమ సొంత ఇంటిని వదిలి వెళ్లాలా వద్దా అని ఇంట్లో పెద్ద చర్చే జరిగిందట. చివరికి వాళ్లు కూడా ఇదే స్టేషన్ నుంచి పాకిస్తాన్ బయలుదేరారు. ఇంకో ఆసక్తికరమైన విషయమేంటంటే, పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కుటుంబం కూడా ఇక్కడి నుంచే వెళ్ళిందట. అప్పుడు ఆయన చిన్నపిల్లాడు. వాళ్ల నాన్నగారు ఒక ప్రభుత్వ ఉద్యోగి. ఆయన తమకు రోజూ పేపర్ వేసే ఏజెంట్తో పురిబాయ్, మేం పాకిస్తాన్ వెళ్ళిపోతున్నాం అని చెప్పి వెళ్లారట. ఊహించుకోండి ఆ వీడ్కోలు ఎంత బరువుగా ఉండి ఉంటుందో. ఆ ప్లాట్ఫామ్ల మీద దృశ్యాలు కళ్లకు కట్టినట్టుంటాయి. మీర్ ముస్తాక్ అహ్మద్ లాంటి నాయకులు అక్కడే నిలబడి చేతులు జోడించి వెళ్ళకండి, ఇది మీ దేశం అని బ్రతిమాలేవారట. వాళ్ల మాటలు విని కొందరు మనసు మార్చుకుని ఆగిపోయారు. కాని ఎక్కువ మంది మాత్రం కన్నీళ్లతోనే రైలెక్కేశారు. సరే, మరి ఇక్కడ్నుంచి వెళ్ళిపోయిన వారి కథ ఏమైంది? కరాచీలో వాళ్ళు ఎలా స్థిరపడ్డారు? వాళ్ల జీవితం ఎలా మారింది? వెళ్లే ముందు ముస్లిం లీగ్ నాయకులు పాకిస్తాన్ని ఒక స్వర్గంలా వర్ణించారు. కాని అక్కడికి వెళ్ళాక చాలామందికి అసలు నిజం తెలిసొచ్చింది. అక్కడి పరిస్థితులు వాళ్లు ఊహించినట్టు లేవు. అబ్దుల్లా సాహెబ్ అనే ఆయనలాంటి వాళ్లు కొందరైతే కొద్ది రోజులకే భ్రమలు తొలగిపోయి వాళ్ల ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే ఢిల్లీకి తిరిగొచ్చేశారు. అయితే అక్కడే స్థిరపడిన వాళ్లు మాత్రం తమ మూలాల్ని మర్చిపోలేదు. వాళ్ల సంకల్పం చూడండి. ఏకంగా కరాచీలోనే ఢిల్లీ కాలనీ అని ఒక ప్రాంతాన్ని నిర్మించుకున్నారు.
తమ వాళ్ల కోసం సొంతంగా ఆస్పత్రులు, కాలేజీలు, సొసైటీలు ఏర్పాటు చేసుకున్నారు. అంటే కరాచీలో ఒక చిన్న ఢిల్లీని సృష్టించుకున్నారన్నమాట. అందుకే చూడండి, 70 ఏళ్లు దాటిపోయినా 1100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ రోజుకి వాళ్ల పిల్లలు, మనవళ్లు కూడా గర్వంగా మేం ఢిల్లీ వాళ్లం అని చెప్పుకుంటారు. తమ మూలాల మీద వాళ్లకున్న ప్రేమ అలాంటిది. సరే, ఇదంతా బానే ఉంది. కానీ మనం మళ్లీ మొదటికే వద్దాం, మన కథ మొదలైన ఆ నిశ్శబ్ద స్టేషన్కి. ఎందుకంటే ఒక పెద్ద ప్రశ్నకు సమాధానం ఇంకా దొరకలేదు. అదేంటంటే, దేశ విభజన లాంటి ఇంత పెద్ద ఆపరేషన్ కోసం ఢిల్లీలో పెద్ద పెద్ద స్టేషన్లు ఎన్నో ఉండగా ఎవరు పట్టించుకొని ఈ చిన్న స్టేషన్ని ఎందుకు ఎంచుకున్నారు? ఏముంది దీని వెనక? దీనికి సరైన జవాబు ఎక్కడా రికార్డుల్లో లేదు. కానీ 2 బలమైన కారణాలు చెప్తారు. మొదటిది, పాకిస్తాన్ వెళ్లాల్సిన ముస్లింలు ఎక్కువగా ఉన్న రెఫ్యూజీ క్యాంపులకి ఈ స్టేషన్ చాలా దగ్గరగా ఉండేది. ఇక రెండవది, ఇంకా ముఖ్యమైనది, అదే సమయానికి పాకిస్తాన్ నుంచి హిందూ, సిక్కు శరణార్థులు పాత ఢిల్లీ రైల్వే స్టేషన్కి వస్తున్నారు. సో ఇక్కడ్నుంచి వెళ్లేవాళ్లను, అక్కడికొచ్చేవాళ్లను వేరుగా ఉంచితే గొడవలు జరగకుండా ఆపొచ్చని అధికారులు భావించుండొచ్చు. ఏదేమైనా ఈరోజు ఆ స్టేషన్ నిశ్శబ్దంగానే ఉండొచ్చు. కానీ దాని గోడల్లో ఒక దేశం విడిపోయినప్పుడి ఆర్తనాదాలు, లక్షల మంది వీడ్కోలు మాటలు ఇంకా ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. దాని చరిత్రను చెప్పడానికి అక్కడ ఒక్క బోర్డు కూడా లేకపోవచ్చు. కానీ ఆ స్టేషన్ మాత్రం మౌనంగానే ఒక మరచిపోలేని గాథను మనకు చెబుతూనే ఉంది.